ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారతదేశంలో ఎల్పిజి సరఫరా అనేది తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడుతుంది. దాదాపు 90% దిగుమతులను నిలిపివేయడంతో ఈరోజు కమర్షియల్ సిలిండర్ల కొరత అనేది ఏర్పడుతుంది. గ్యాస్ కొరత అనేది మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా ఈ ఇంపాక్ట్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇలానే కంటిన్యూ అయితే చాలా దేశాలు కూడా ఇబ్బందులకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. కమర్షియల్ సిలిండర్ల కొరతతోటి మరి రాష్ట్రాలు కానీ అలాగే సిటీస్ కానీ మరి రెస్టారెంట్లు కానీ పెద్ద పెద్ద హోటల్స్ కానీ అలాగే చిన్న చిన్న క్యాంటీన్స్ నడిపేటువంటి హాస్టల్స్ కానీ మరి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ సంక్షోభ కారణంగా సామాన్య ప్రజల వంటింట్లలో కూడా ఈ గ్యాస్ కష్టాలు అనేటివి మొదలైనాయి. మరి గ్యాస్ కొరతతోటి ఎంతోమంది సామాన్య ప్రజలు మరి గ్యాస్ సెంటర్ల వద్ద క్యూ లైన్లు కడుతున్నారు. మరి కొంతమందికి అయితే బుకింగ్స్ అవుతున్నాయి, అయినా కూడా గ్యాస్ అనేది సరైన టైంకి అందడం లేదు. మరి కొంతమందికి గ్యాస్ అందినా కానీ అది సరిపోక ఇంకా 2 ఎక్స్ట్రా సిలిండర్లు కూడా తెచ్చుకొని మరి గ్యాస్ స్టేషన్ల వద్ద అనేది నిలబడుతున్నారు. ఈ అత్యవసర పరిస్థితులను అధిగమించడానికి మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అత్యవసర చర్చలను చేపడుతుంది. గ్యాస్ కొరత అనేది తగ్గించడానికి మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఇప్పటికే ఎన్నో చర్యలని చేపట్టడం జరుగుతుంది.